హే గాయ్స్, ఇప్పుడే కన్నప్ప మూవీ చూసొచ్చాను నేను. మూవీ అయితే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే డెఫినెట్గా చాలా 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 స్ట్రెంగ్త్ అని చెప్పొచ్చు మూవీకి ఓవరాల్గా చూసుకుంటే. ఫస్ట్ హాఫ్లో కొంచెం మనకి ఏంట్రా బాబు భక్తి సినిమా అన్నారు, ఈ రొమాన్స్ ఏంటి అసలు, ఎంత రొమాన్స్ ఎందుకు మాకు అనిపించింది. మొత్తం చాలా మటుకు ఫస్ట్ హాఫ్లో సగం లేపేస్తే, ఆ 1.5 అవర్లో సగం అంతా లేపేస్తే బాగుండేదేమో అనిపిస్తుంది. బట్ ఇంకా మనం కాసేపు కళ్ళు మొత్తం మనం కూడా ఇలా పీకేసుకుని ఇచ్చేస్తే మనం భరించేయచ్చు అనమాట ఫస్ట్ హాఫ్ని. లేకపోతే ఈ కురబచ్చా వాళ్ళ కోసం పెట్టినట్టుగానే ఉంది అదంతా కూడా, రొమాన్స్ ఆ బిట్లు. సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం అలా సాగిపోయినా కూడా నెక్స్ట్ ఇంకా సెకండ్ హాఫ్ నుంచి మాత్రం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడనే చెప్పొచ్చు ఖచ్చితంగాను. మంచు విష్ణుని మెచ్చుకోవాలి, ఎందుకంటే ప్రపంచం అంతా కూడా విపరీతంగా భయంకరంగా, నేను కూడా నవ్వుకున్నాను లేనా మీమ్స్ అవి చూసి, భయంకరంగా ట్రోల్ చేస్తున్నా కూడా చాలా స్ట్రాంగ్గా అసలు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. నిన్న కూడా ఒక ఇంటర్వ్యూలో నాగేంద్ర అన్న జర్నలిస్ట్ కూడా దిస్ ఈస్ గోయింగ్ టు బి మై ఫ్రైడే అని చెప్పారు. సో డెఫినెట్లీ దిస్ ఈజ్ హిజ్ ఫ్రైడే అని చెప్పొచ్చు. మూవీ అయితే చాలా బాగా, అండ్ క్లైమాక్స్లో అతని యాక్టింగ్ చాలా బాగుంది. విష్ణుది చాలా బాగా యాక్ట్ చేశాడు. ఎమోషనల్ సీన్స్ సరిగ్గా చేయకపోతే చాలా కామెడీగా ఉంటాయి. సో అది మాత్రం చాలా బాగా హ్యాండిల్ చేశాడు. మెయిన్ స్ట్రెంగ్త్ కూడా ఈ మూవీకి ఆ సిచ్యువేషన్స్ కూడా, ఆ ఎమోషన్ అది కూడా పండడానికి మ్యూజిక్ అని చెప్పొచ్చు. మ్యూజిక్ చాలా చాలా బాగుంది, యాప్ట్గా సెట్ అయింది అనమాట. ఏదో పిచ్చెక్కినట్టు డప్పులు కొట్టేయకుండా కరెక్ట్గా మనకి సింక్ అయ్యేలాగే ఉంది మ్యూజిక్. అది కూడా చాలా నాకైతే బాగా అనిపించింది. అండ్ ప్రతి క్యారెక్టర్ని కూడా చాలా మందిని పాన్ ఇండియా అనుకుంటూ తీసుకుని వచ్చారు కాబట్టి ప్రతి క్యారెక్టర్ని చాలా బాగా వాడారు. ఎక్కడా కూడా అతిగా వాడిచ్చేయకుండా, అతి ఓవర్ యాక్షన్ చేయించేయకుండా, లేకపోతే చాలా తక్కువ యూజ్ చేసుకోకుండా వాళ్ళ స్ట్రెంగ్త్ని అందరినీ కూడా ఎంత వాడుకోవాలో చక్కగా వాళ్ళ స్ట్రెంగ్త్ని అంత చక్కగా వాడుకున్నాడు. ప్రభాస్ అన్న ఉన్నంతసేపు కూడా చాలా బాగుంది. ప్రభాస్ అన్న, నీకు కూడా అన్న అంటే అంటారేమో, ప్రభాస్ నేను ఆల్మోస్ట్ 1-2 ఇయర్స్ డిఫరెన్స్ ఏమో. సో అందుకని మన ప్రభాస్ అన్న మ్యారేజ్ ఎందుకు వచ్చింది మధ్యలో నాకు అర్థం కదా. అక్కడ కూడా మన ప్రభాస్ అన్న ఫుడ్ గురించే, ఫుడ్ పెళ్ళి ఇంకా వేడబాబు మన ప్రభాస్ అన్నని. అందుకని ప్రభాస్ అన్న ఉన్నంతసేపు కూడా చాలా బాగుంటుంది. అండ్ నాకు మెయిన్ మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే స్క్రీన్ ప్లే చాలా బాగుంది ప్రభాస్ ఉన్నంతసేపు. సో అక్కడ దేవుడు మనకి అన్ని చోట్ల ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు అన్న దాన్ని ఆ స్క్రీన్ ప్లే చాలా బాగా చూపించాడు అనిపించింది నాకైతే. ఓవరాల్గా సెకండ్ హాఫ్ అంతా కూడా ఆ ఎమోషన్ కానీ, ఆ భక్తి కానీ చాలా మనకి, డైరెక్షన్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, వీళ్ళ యాక్టింగ్ కూడా చాలా అదరగొట్టారని చెప్పొచ్చు, విష్ణు మంచు కానీ. సో మెయిన్ అంతా కూడా సెకండ్ హాఫ్ మనకి అందరూ కొంచెం హెల్పింగ్ హ్యాండ్స్ లాగా ఇచ్చారు కానీ, ప్రభాస్ కానీ ఇంకా వేరే ఆర్టిస్టులు అందరూ కానీ. మెయిన్ చివరాఖరికి వచ్చేటప్పటికి అదంతా కూడా మనకి విష్ణు మీదే ఫోకస్ వెళ్తుంది. ఎక్కడ మ్యూజిక్ వాడాలో అక్కడ వాడారు, ఎక్కడ వాడద్దో మ్యూజిక్ అక్కడ చాలా సైలెంట్గా పెట్టారు. అదే అడ్వాంటేజ్ అయింది, ఎందుకంటే అక్కడ పిచ్చి పిచ్చిగా హైగా మ్యూజిక్ ఇచ్చేస్తే అక్కడ ఎమోషన్ డౌన్ అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి చాలా బాగా ఎక్కడ వాడద్దో మ్యూజిక్ అక్కడ వాడకుండా. అండ్ ఇంకొక విషయం, అసలు మనకి అక్కడ డీటెయిలింగ్ని మెచ్చుకోవాలి. ఓవరాల్గా డీటెయిలింగ్ ప్రతిదీ కూడా చాలా కష్టపడ్డారు, హోంవర్క్ బాగా చేశారు అనిపించింది. అండ్ ప్రతి చిన్నదానికి కూడా డీటెయిలింగ్ మనం అబ్జర్వ్ చేస్తే బ్యాక్గ్రౌండ్లో అన్నీ కూడా చాలా అంతా కూడా శివమయంలాగే అనిపిస్తూ ఉంటాయి అక్కడ. వాళ్ళ డిజైన్ చేయడం కానీ, ఆ సాంగ్లో కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఇంక్లూడింగ్ హీరోయిన్ బొట్టు కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా వాళ్ళు కేర్ తీసుకున్నారు. అండ్ ఒక క్యారెక్టర్ ఉంది, ఆవిడ ఐశ్వర్య భాస్కర్ అని తమిళ్ ఆవిడ ఆర్టిస్ట్, ఆవిడ మేకప్ చాలా బాగా వేశారు. ఇప్పటిదాకా ఎవరు అంత మంచిగా ఇలాంటి టైప్ ఈ జానరాలో హీరోయిన్ కూడా బాగా చేసింది. అమ్మాయి కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. మోహన్ బాబు గారు ఉన్నారు, ఆయన ఎంట్రీ అప్పుడు వచ్చిన మ్యూజిక్ నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఏ మూవీలో కూడా బ్రాహ్మిన్స్ అనగానే ఇప్పుడు ఈ మూవీకి కూడా ఏదో ఒక కాంట్రవర్సీ అయినట్టుంది దీని గురించి. సో ఐ డోంట్ నో మరి ఆ కాంట్రవర్సీ ఏంటో కానీ ఈయన ఎంట్రీ అప్పుడు మాత్రం చాలా బాగా అంత హై క్వాలిటీ మ్యూజిక్ కొట్టడం అనేది చాలా బాగుంది. అసలు నాకైతే ఆయన ఎంట్రీ అప్పుడు వచ్చిన మ్యూజిక్ అయితే డెఫినెట్ గా చాలా బాగా అనిపించింది. సో ఓవరాల్ గా బాటమ్ లైన్ ఇస్ మూవీ ఇస్ వెరీ గుడ్. సో విష్ణు మంచు అంత స్ట్రాంగ్ గా, అంత కాన్ఫిడెంట్ గా, నేను దిస్ ఈస్ గోయింగ్ టు బి మై ఫ్రైడే అనుకుంటూ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నందుకు అతనికి ప్రతిఫలం వచ్చేసింది. సో మూవీ ఇస్ వెరీ గుడ్. అందరూ థియేటర్లో చూడండి, ఎందుకంటే మ్యూజిక్ చాలా బాగుంది. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ కన్నప్ప టీమ్.